సో మరి బనకచర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి ఢిల్లీలోని కేంద్ర మంత్రులతో ఇరు రాష్ట్రాల సీఎంలు అయితే భేటీ అయ్యారు. మరి నేపథ్యంలో ఈ సమావేశంలో అసలు ఏం జరిగిందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే అండి షణ్ముఖ్ గారు. నమస్కారం. మొన్న చూసుకుంటే గనక బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి కేంద్ర మంత్రి అయిన మన జలశక్తి కేంద్ర మంత్రి అయిన సిఆర్ పాటిల్ తోటి ఇరు రాష్ట్రాల సీఎం వాళ్ళైతే భేటీ అయ్యారు. అసలు ఏమంటారు షణ్ముఖ్ గారు? అందులో దానికి సంబంధించి సమావేశాల్లో ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళిందంటారు? ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రాలకు లేదన్నటువంటి అడ్వాంటేజ్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఓకే, గతంలో కేసీఆర్ గారు గోదావరి జలాలను సద్వినియోగపరుచుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఈ రోజు గోదావరి నది పైన శ్రీరామ్ సాగర్ అయితేనేమి, సీతారాం సాగర్ అయితేనేమి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అయితేనేమి, పాలమూరు దిండి ఎత్తిపోతకల పథకాలు అయితేనేమి, ఇవన్నీ అనుమతులు లేకోకుండా కట్టినవే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున చెప్పారు. మరి ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము అబ్జెక్షన్ అంటే రాయలసీమకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా, అంతకు ముందున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, లేకపోతే అంతకు ముందున్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారైనా ఎవరూ కూడా తెలంగాణలో కట్టేటువంటి ప్రాజెక్టులకు అబ్జెక్షన్ చెప్పలేదు. అంటే దీనిని బట్టి తెలంగాణ ప్రజలపైన రాయలసీమ ప్రజలకు ప్రేమ ఉంది అనేది సుస్పష్టం. మరి ఎందుకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కూర్చొని మాట్లాడితే, అంటే ఇప్పుడు తెలంగాణ భాషలో చెప్పాలంటే తెలంగాణలో ముక్కోడికి ఆంధ్రాలో తిక్కోడికి మండినట్టుందనే కథనాలు ఈ మధ్య మీడియాలో ఎక్కువగా వినపడుతున్నాయి. మరి ఎందుకు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే అదేదో ఒక దేశ ద్రోహం లాగా, లేకపోతే ఒక తెలంగాణ రాష్ట్ర ద్రోహిలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను చాలా సార్లు నుంచి వింటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అంటున్నారు. అయ్యా, తెలంగాణ రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేశారు. ఇది అవునా కాదా? ఎస్, అవును. 11 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడి పూర్తి అయినటువంటి నేపథ్యం ఈ రోజుడికి. ఇంకా ఎందుకు తెలంగాణ సెంటిమెంటు, నీళ్ల వివాదాన్ని ముందు పెట్టి ఆ నీటికి రాజకీయ ముసుగుదుడికి రాజకీయ వివాదంగా ఎందుకు మారుస్తున్నారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా? మరి నాడు ఇదే కేసీఆర్ గారు రోజారెడ్డి గారి ఇంటికి వెళ్లి చేపల పులుసు, రాగి సంగటి, నాటుకోడి తిని రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి అన్నారు. కేసీఆర్ గారు ఏమన్నా ఊరకనే అన్నారా? లేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనంతపూర్ జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కేసీఆర్ గారికి ఉంది. సో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అటు కర్నూలు జిల్లా, ఇటు కడప జిల్లా, అటు చిత్తూరు జిల్లాలో ఎంత మేర ఏ స్థాయిలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది, ఆ నీటి యొక్క ఆవశ్యకత గాని, నీటి యొక్క ప్రయోజనాలు గాని ఆ రాయలసీమ ప్రజల కష్టం నాకు తెలుసు అని గుర్తించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇది తెలియకుండానే కేసీఆర్ గారు గతంలో గోదావరి జలాలను మనం వాడుకున్నాము, ఈ రోజు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణానది బేసిన్లో నీటి లభ్యత అనేది నానాటికి తగ్గుతా వస్తా ఉంది. మరి పైనేమో కర్ణాటక ప్రాంతంలో డ్యాములు కడతా ఉన్నారు, హైట్లు పెంచుతా ఉన్నారు. మరి కృష్ణానదిలో ఒకవేళ ఒక సంవత్సరం వర్షాలు బాగా పడతాయి, ఒక సంవత్సరం వరదలు బాగా వస్తాయి, అంతా ఫైన్. ఇన్ కేస్ అది జరగకపోతే రాయలసీమ ప్రజలకి నీరు ఎక్కడి నుంచి ఇస్తారు అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకం. దాని గురించే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం, గోదావరి నీళ్లు వాడుకుందాము అని. మరి ఇక్కడ వచ్చినటువంటి నష్టమైంది. ఈ రోజు అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే అదేదో దేశద్రోహం లాగా, అదేదో తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళి గురుదక్షిణగా గురువుకు సమర్పిస్తున్నాడనే స్థాయిలో విమర్శలు గుప్పిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. షణ్ముఖ్ గారు, ఇంకొకటి అంటే బనకచర్ల ప్రాజెక్టే ఎజెండాగా ఉంటే మేము మీటింగ్ కి అటెండ్ కామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారంటూ కూడా చెప్పారు. కాకపోతే ఆ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్ట్ గురించి కూడా చర్చ జరిగింది, అబద్ధాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఏమంటారు, నిజంగానే బనకచర్ల ప్రాజెక్ట్ అక్కడ అంశాన్ని లేవనెత్తారా, లేకపోతే ఏం జరిగిందంటారు? నిజంగా ఈరోజు సిడబ్ల్యూసికి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో ఇంత ప్రెస్ మీట్ జరిగింది కదా, ఇంత చర్చలు జరిగాయి కదా, అఫీషియల్ గా వీళ్ళు ఎక్కడైనా లెటర్ వచ్చిందా పోలవరం బనకచర్ల మీద చర్చ జరిగింది అనేది ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా లెటర్ చూపించగలుగుతారా? మా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, పక్కా సాక్ష్యాలు ఉన్నాయా అనే మాట కంటే ఆ ఆధారాలు బయట పెట్టి మాట్లాడితే ఇంకా సబబుగా ఉండేది కదా. అంటే గుడ్డ కాల్చి ముఖాన వేస్తే
వాళ్ళే తుడుచుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు పరస్పర సహకరించుకునేటువంటి వైఖరితో ముందుకు పోతా ఉన్నారు. మీరు ఇదే తరహాలో ముందుకు పోతే మా పార్టీ రాజకీయ మనుగడ ఏమైపోతాది? ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే నీళ్లు నిధులు నియామకాల మీదే మాత్రమే కాబట్టి, మరి నీళ్ళు అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం కాబట్టి, మరి ఆ నీటికి కాస్త రాజకీయ ముసుగు వేయాలంటే మీరిద్దరు ఇలా కలుసుకొని రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనాలు చేకూర్చితే మాలాంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంటు నీటి వివాదము ఈ రోజు నిధులు నేను అక్కడ కూడా వస్తున్నానండి. నిధుల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్రం విభజించినప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది, ఇది నేను చెప్పినటువంటి మాటలు కాదండి, సాక్షాత్తు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాటలు, అదే విధంగా జయప్రకాష్ నారాయణ గారు చెప్పినటువంటి మాటలు నేను చెప్తా ఉన్నా. 1,16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. ఆ రోజుకి కొత్తగా విభజిత రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్నటువంటి సర్ప్లస్ లో ఉన్నటువంటి బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుగా మార్చారు. అదే విధంగా వీరితో పాటు 14వ ఆర్థిక సంఘం చెప్పినటువంటి మాటలండి ఇవన్నీ, ఆధారాలు లేకోకుండా ఎక్కడా ఉండవు. అయితే దీనికి సంబంధించి హరీష్ రావు గారు కూడా ఒకటి నిన్న చూసుకుంటే ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు. ఆయన యాక్చువల్ గా ఎజెండాగా బనకచెర్ల ప్రాజెక్ట్ ఉందనేది ఫస్ట్ పాయింట్. కాకపోతే వీళ్ళకి దీనికి సంబంధించి ఎలాంటి అంటే కట్టే థాటే లేనప్పుడు ఆపే శక్తి ఎవరికి ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో అన్నారంటూ కూడా హరీష్ రావు గారు చెప్పారు. ఏమంటారు షణ్ముఖ్ గారు? ఇప్పుడు మొదటి సమావేశంలోనే అన్ని సమస్యలు తీరిపోవు కదా. హరీష్ రావు గారికి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటే మీకు రాజకీయ మనుగడ లేదనా? నిజంగా ఈ రోజు పోలవరం బనకచెర్ల నిర్మించారు అని అనుకోండి, మరి గతంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కట్టేటప్పుడు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి రాయలసీమకు సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆపి ఉన్నింటే, కేసులు వేసి ఉన్నింటే, ఈ రోజు మీరు ఏదైతే అంటున్నారో ఇన్ని లక్షల ధాన్యం దిగుబడి జరిగింది, ఒక టీఎంసీ ద్వారా 10,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు, మరి 1000 టీఎంసీలు గోదావరి నీళ్లు మాకు కావాలి అంటున్నారు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు. ఆ లెక్క ప్రకారం 1.5 లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు, మరి మనం మేము ఇన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చాము, ఇది ట్రాక్ రికార్డు, నువ్వేం చేసావు వచ్చిన సంవత్సరంలో అంటున్నారు. మరి ఈ రోజు 1,16,000 కోట్ల మిగులు పడినటువంటి తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని కాస్త ఈ రోజు అప్పుల కుప్పగా మార్చి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అప్పు చేసి పప్పు కూడు చేశారు రాష్ట్రాన్ని అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయి ఈ రోజు గోదావరి బేసిన్ లో ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నది 3 ఉపనదుల ద్వారా ఒకటేసారి నీళ్లు ఫ్లోటింగ్ ఒక నదిలో ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంది, ఇంకో నదిలో ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంది. మరి ఈ ఉపనదుల్లో ఉన్నటువంటి వాటర్ ను నీరు పల్ల మెరుగన్నట్టు దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వరద భరిస్తా ఉంది, నీరు తక్కువైనప్పుడు నీరు భరిస్తా ఉంది అన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కింద ఉన్నటువంటి దిగువ రాష్ట్రానికి ఎందుకు హక్కులు ఉండవు? బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఏం చెప్పింది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఏం చెప్పింది? బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే ఆ రోజు కృష్ణా జలాలు ఈ విధంగా సాగాయని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అండ్ ఇంకొకటి వాటర్ వారికి సంబంధించి చాలా అక్రమాలు జరిగాయి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. అంటే మొన్న చూసుకుంటే కూడా మురళీధరన్ ఇరిగేషన్ కి సంబంధించిన మురళీధరన్ గారు కానివ్వండి, లేకపోతే నూనె శ్రీధర్ గారు కానివ్వండి, అక్రమ ఆస్తులు, ఓపెన్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి, ఇలాంటివి అన్ని అక్రమాల ఆస్తులు చేశారంటూ చెప్తున్నారు. ఏమంటారు దీని గురించి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే వాదోపవాదన నేపథ్యంలో ఒక్క కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏనాడైతే చెప్పారో, ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వివిధ శాఖల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఒక ఆయన 250C+ సిఆర్, ఇంకో ఆయన 350+ సిఆర్ అని, ఇంకో ఆయన 300+ సిఆర్ అని చెప్పేసి, అంటే దాంట్లో పనిచేసినటువంటి అధికారులే ఇన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించారు అంటే ఇంకా పెద్ద తలకాయలకు ఎంత చేరింటాయి అనేది ఇక్కడ ఒక తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఈ రోజు కాళేశ్వరం కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారింది అని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, మొన్నటి వరకు చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల ప్రాజెక్ట్ కి ఫుల్ స్టాప్ పెట్టేది లేదు అంటూ కూడా చెప్పారు ఆయన. అలాంటిది ఇవాళ రోజు బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అది అసలు చర్చకే మాట్లాడాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్తున్నారు. ఏంటంటారు షణ్ముఖ్ గారు దీని గురించి? ఖచ్చితంగా ఇంకో సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రెస్
ప్రెస్ మీట్ పెట్టి మరి ఉమ్, ప్రజలకు వివరిస్తారు. ఉమ్, మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా ఉమ్, లేకపోతే మిగతా తెలంగాణ జాగృతి పార్టీ అని ఇంకో ఎవరో పార్టీ పెట్టారు వాళ్ళైనా, ఉమ్, సో మీరు రాజకీయం కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి, ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చనివి చాలా ఉన్నాయని మీరే చెప్తున్నారు కాబట్టి ఉమ్, ఆ హామీల పట్ల పోరాడండి తప్ప ఉమ్, ఉన్నది లేనిది లేనిది ఉన్నది కల్పించుకొని తిమ్మిని బమ్మిని తిమ్మిని చేసి మసిపూసి మారేడికాయ చేస్తే తెలంగాణ ప్రజలు ఈ రోజు తెలంగాణ వాదాన్ని కోరుకోవట్లేదు. ఉమ్, తెలంగాణ ప్రజలు ఈ రోజు కుల మత ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు తప్ప ఉమ్, ఈ రోజు కేసీఆర్ గారు అంటే తెలంగాణ సెంటిమెంట్ లేవో. తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 సంవత్సరాలైంది, ఉమ్, ఇంకా తెలంగాణ సెంటిమెంట్ నడవదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు. ఉమ్, ఇది గమనించుకోవాలి అని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నా. ఉమ్.